ఓకే. సో ప్రొనౌన్స్ ఏం టైప్స్ అన్న ప్రొనౌన్స్ అయిపోయినాయా? ప్రొనౌన్స్ అయిపోయినాయా మనకి అవలేదా? దేవా దేవా guys, please respond. Sir, Yash? yes sir. Sir, pincher చెప్పండి. ప్రొనౌన్స్ అయిపోయినాయి కదా మనకి? Yes sir, classification and pronounce చెప్పారు sir. Yes sir. ఓకే. now next నెక్స్ట్ ఏంటమ్మా వర్బ్స్? Yes sir. ఓకే. సో క్లాసు ఫస్ట్ వినండి, విన్న తర్వాత వర్బ్స్ గురించి రాసుకుందాం. ఓకేనా? కనిపిస్తున్నానా నేను? నా వీడియో విజిబుల్ ఉందా? యాష్ కనిపిస్తుంది సార్, స్క్రీన్ కనిపిస్తుంది, వీడియో కూడా కనిపిస్తుంది. ఓకే డన్. సో verb is nothing but the action. Verb is nothing but the action. యాక్షన్ ఎవరు చేయాలి? యాక్టర్ చేయాలి. యాక్షన్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకోవాలి. ఎక్కడ క్లారిటీ వచ్చిందా? యాక్టర్ ఒక యాక్షన్ చేస్తాడు, యాక్షన్ ఎవరు తీసుకుంటారు? ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ సో రష్మిక అను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? విజయ్ దేవరకొండ. చేసిన యాక్షన్ ఏంటి? సో. ఎవరు తీసుకున్నారు ఆబ్జెక్ట్? యాక్షన్ ఎవరు తీసుకున్నారు? రష్మిక. సో దీన్ని మనం వెర్బ్ అనుకుంటాం. ఈ వెర్బ్ వాడు 4 రకాలుగా చెప్తాడండి. టైప్ 1 చూడండి. టైప్ 1 is called finite verbs and non-finite verbs. ఫైనైట్ వర్బ్స్ కి నాన్ ఫైనైట్ వర్బ్స్ కి తేడా ఏంటంటే అండి, ద టెన్స్ క్యారింగ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వర్బ్స్ అంటాడు. టెన్స్ క్యారింగ్ అంటే చూడండి, కౌ ఈట్స్ గ్రాస్. ఇప్పుడు సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి, సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందండి? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి ఈ వెర్బ్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని క్యారీ చేస్తుంది. దట్ ఈస్ బై యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ది వర్బ్స్. ఇలాంటి వర్బ్స్ మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఓకేనా? ఎస్ సార్. రైట్. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే చూడు, కౌ లైక్స్ టు ఈట్ గ్రాస్ అన్నాను. ఈ సెంటెన్స్ లో లైక్ కి మనం ఎస్ యాడ్ చేసుకున్నాం, కౌ సింగులర్ కాబట్టి. బట్ ఈట్ కి యాడ్ చేసామా? నో సార్, యాడ్ చేయలేదు కాబట్టి ఇలాంటి వర్బ్స్ ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. నాన్ ఫైనైట్ వర్బ్స్. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. సో వాడు ఎగ్జాంపుల్ చూడండి. షీ మేడ్ మీ డూ దట్. మేడ్ అన్నదేమో ఫైనైట్ వర్బ్, డూ అన్నదేమో యాక్చువల్లీ డూ సింగులరా ప్లూరలా? ప్లూరల్ సార్. డూ ప్లూరల్ అండి. ప్లూరల్ సార్. ప్లూరల్ సార్. చూసారా? బట్ ఇక్కడ షీ సింగులర్ ఉంది. ఎస్ సార్. బట్ అక్కడ దీనికి do singular ఉంది. టెన్స్ క్యారీ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్ అంటాం. నాన్ ఫైనైట్ వర్బ్. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్స్.
ఈ ఆక్సిలరీ వర్బ్స్ కి ఇంకొక పేరు ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటామండి. హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తాయి? మెయిన్ వర్బ్ ముందు ఉంటది. చూడండి, రవి ఈస్ ప్లేయింగ్ చెస్ అన్నాను. దీంట్లో మెయిన్ వర్బ్ ఏది? ప్లేయింగ్ అన్నది మెయిన్ వర్బ్, ప్లేయింగ్ సార్. ఈజ్ వచ్చి హెల్పింగ్ వర్బ్ అన్నమాట. హెల్పింగ్ sir. వర్బ్ ఏం చేస్తుంది అంటే చూడండి, విచ్ అక్కర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెయిన్ వర్బ్ అండ్ యాడ్ ఫోర్స్ ఆర్ ఎమోషన్ టు ది వర్బ్. వర్బ్ కి ఒక ఎమోషన్ కానీ ఒక ఫోర్స్ కానీ అప్లై చేస్తూ మాట్లాడేదాన్ని మనం ఏంటంటే ఆక్సిలరీ వర్బ్ అంటాం. ఇది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? మెయిన్ వర్బ్ కి ముందు ఉంటది తప్ప తర్వాత ఉండదు. మెయిన్ వర్బ్ కి ముందు ఉంటది తప్ప తర్వాత ఉండదు. దాన్ని ఆక్సిలరీ వర్బ్ అనుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇది చాలా సింపుల్ అండి. చూడండి, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్సిషన్ స్మూత్ గా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐ ఏట్ చాక్లెట్. చూడండి, సబ్జెక్ట్ ఐ, ఆబ్జెక్ట్ చాక్లెట్, ట్రాన్సిషన్ సాఫ్ట్ గా జరిగిందా లేదా? దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అయితే ఏమవుతుందంటే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్సిషన్ జరగాలి అంటే ముందు మనం ఒక ప్రిపోజిషన్ పట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, ఐ వెంట్ స్కూల్ అన్నాను. ఈజ్ ది స్టేట్మెంట్ రైట్? ఐ వెంట స్కూల్ కరెక్ట్ అవుతుందండి. దేవా నో సార్, నో సార్. ఏమవ్వాలి? ఐ వెంట్ టు స్కూల్ అని రావాలి. అదిగో, వెంట అన్నది ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఏం పెట్టుకున్నాం? ఇక్కడ ఒక ప్రిపోజిషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిపోజిషన్ పెట్టుకుంటేనే కానీ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వలేదు. ఇలాంటి వర్బ్స్ ఏమంటామంటే మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. క్లారిటీ వచ్చిందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ Yes, చూడండి, sir. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ గోస్ టెంపుల్ డైలీ అన్నాను. స్టేట్మెంట్లో ఏమన్నా అర్థం ఉందా? దేవా, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ అప్ మ్యాన్. నో 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 Sir. Sir. నౌ ఓకే, నౌ ఐ Sir. కెన్ హియర్. Yes, sir. నౌ షీ Okay, sir. గోస్ టు టెంపుల్ డైలీ అన్నాను. షీ గోస్ టు టెంపుల్, షీ గోస్ టెంపుల్ డైలీ అంటే కరెక్ట్ అవుతుందా? Goes to temple, sir. టూ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బేబీ స్లీప్స్ అన్నాను. ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా నాకు? అక్కర్లేదు సార్. అవసరం లేదు. అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వర్బ్స్ దట్ దోస్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. వాటికి ఆబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అక్కర్లేదు. అంటే డైరెక్ట్ గా వెర్బ్ పెట్టుకున్నా అవి తీసుకుంటాయి. అంటే సార్ ఇప్పుడు ఆబ్జెక్ట్ లేదు కదా సార్, బేబీ స్లీప్స్ అన్నది అది ట్రాన్సిటివ్ వర్బ్ సార్. ఇది ఇంట్రాన్సిటివ్ అన్న. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్ అక్కర్లేదు. ట్రాన్సిటివ్ కి ప్రపోజిషన్ Compulsory ముందు verb ఉండాలి సార్. ఉండాలి. ఆ, ప్రపోజిషన్ ఉండాలి సార్ ముందు. నేను అంటుంది వర్బ్ నుంచి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి కంపల్సరీ ఒక హెల్ప్ తీసుకుంటాయి. ఎస్ సార్. దాన్ని అప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ పెట్టాలంటే ప్రిపోజిషన్ తీసుకుని యాడ్ చేయాలి. చూడు, బేబీ స్లీప్స్. ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ సార్, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ సార్. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్. Yes, sir. ఆబ్జెక్ట్ పెట్టుకోవాల్సి వస్తే నువ్వు ప్రిపోజిషన్ తీసి. చూడండి, బేబీ స్లీప్స్ అన్నాను. ఏంటి బేబీ స్లీప్స్? చిన్న పాప ఎప్పుడు పడుకుంటాం సార్ పడుకుంటుంది? రోజు. నేను ఇప్పుడు 6 AM అని పెట్టాను అనుకుందాం. ఆబ్జెక్ట్ 6 AM అని అనుకుందాం. ఎస్ ఇక్కడ ఏం సార్. పెట్టాను నేను? ఎట్టుకోవాలి. ఎట్టని పెట్టాలి సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ అవ్వదు, ట్రాన్సిటివ్ అవుతుంది సార్. ఇది తీసేస్తే ఇప్పుడు బేబీ Intransitive. స్లీప్స్ అన్నది ఇంట్రాన్సిటివ్ వర్బ్.
ఎస్ సార్. అది పెడితే సార్ ట్రాన్సిటివ్ అవుతుందా సార్? ఇది పెట్టుకున్నా కూడా ఇంట్రాన్సిటివే, బట్ ఆబ్జెక్ట్ కి ఒక ప్రిపోజిషన్ హెల్ప్ తీసుకుంటుంది. ప్రిపోజిషన్ హెల్ప్ తీసుకోకపోతే ట్రాన్సిటివ్ అవుతుంది సార్. అవుతుంది. Yes, sir. అంటే ఆ 8 చాక్లెట్ అన్నారు కదా సార్, అందులో ఆ 8 8 ట్రాన్సిటివ్ అయినా సార్? ట్రాన్సిటివ్ వర్బ్. ఎస్ సార్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. రాసుకోండి సార్ అంతా 133. డయాగ్రామ్ వేసుకొని రాసుకోండి. ఇప్పుడు చెప్పేది రాయాలి సార్, ఇది రాయాలి సార్? ఇది రాసుకోండి అన్న. ఇదిగో కనిపిస్తుందా బోర్డు మీద? ఇలా తిరిగిపోయింది సార్. ఇలా తిరిగిపోయిందా? ఇందాక బాగుంది సార్. అరే తిరగట్లేదురా ఇది. తిరుగుతుంది. ఓకే. ఫైనట్ నాన్ ఫైనట్. అయిపోతే చెప్పండి నాకు. ఇది అయిపోయింది సార్. ఫైనట్ నాన్ ఫైనట్, ఆక్సిలరీ, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ఈ పాట రాస్తారా? ఒక్క నిమిషం. సార్ ఫైనైట్ ఇన్ఫైనైట్ తర్వాత అదే ఇది కదా సార్ రాయాలి? ఫైనైట్ ఇన్ఫినైట్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ అండి. ఆక్సిలరీ తర్వాత ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. కింద పెట్టండి సార్. మీరు పెట్టిన డయాగ్రామ్స్ అన్ని రాయాలి సార్. ఇఫ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. నా సొంతంగానే రాసుకుంటారా? బుక్ లో ఉంది కదా, టెక్స్ట్ బుక్ లో ఉంది కదా. ఎస్ సార్. ఓకే సార్. సార్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ రాయట్లేదా సార్? నేను ఇంకా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చెప్పలేదు కదా. ఎస్ సార్. అంటే టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లో ఉంది సార్. రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చెప్పలేదు కదా నేను. ఎస్ సార్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ రాశారా? అయిపోయిందా?
రోహన్, ఓకే. అయిపోయింది సార్ రాయడం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకేనా? అరే మాట్లాడండిరా. ఎస్ సార్. రైట్, షల్ వి గో టు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూద్దాం ఇప్పుడు. రెగ్యులర్ వర్బ్స్ లోని ద వర్బ్ కి V1, V2, V3 జస్ట్ ఈడి యాడ్ చేయడం వల్ల మారతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ LOOK అన్నాను అనుకుందాం, చేంజెస్ టు LOOKED అండ్ LOOKED. కనిపిస్తుందా? అదిగో లుక్, లుక్డ్, లుక్డ్. బట్ వేరేజ్ ఇర్రెగ్యులర్ వర్బ్ వచ్చినప్పటికి వెర్బ్ మధ్యలో ఉన్న వొవెల్ మారుతుంది. వొవెల్ మారడం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ EAT, ATE, EATEN. V1, V2, V3 చూడండి. దీంట్లో V1 లో ఉన్న ఏ ఇక్కడికి వచ్చేటప్పటికి T అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి AT అయింది. దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అర్థమైందా? సో రెగ్యులర్ కి ఇర్రెగ్యులర్ కి తేడా ఏంటంటే, రెగ్యులర్ వర్బ్స్ లో ఏమవుతుంది, మధ్యలో ఉన్న వొవెల్స్ ఏం మారవు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏమవుతాయి అంటే మధ్యలో ఉన్న వొవెల్స్ మార్చుతాయి. మధ్యలో ఉన్న వొవెల్స్ మారితే కనుక దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. సార్ షుడ్ అనేది వర్బ్ లోకి రాదు కదా సార్? ఏదైనా షుడ్ సార్. ఏంటో షుడ్ సార్, షుడ్. SHOULD. ఎస్ సార్. రాదు కదా సార్ వర్బ్ లోకి? ఎందుకు రాదు? హెల్పింగ్ వర్బ్ కదా సార్ ఏదైతే. అది హెల్పింగ్ వర్బ్ అవ్వచ్చు, మోడల్ వర్బ్ అవ్వచ్చు. ఎస్ సార్. అయితే వస్తుంది కదా సార్? వస్తుందండి. అంటే షెల్ కూడా వస్తుంది కదా సార్? షెల్ కూడా వస్తుంది. ఎస్ సార్. ఓకే సార్. షెల్ కూడా వస్తుంది. ఎస్ సార్. అయిపోయిందా? ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. పక్కన ఉన్న ఎక్సర్సైజ్ తీయండి. అరే జశ్వంత్ ఏడ్రా? ఉన్నాడు సార్, ఉన్నాడు. ఉన్నాడా? అయ్యో జశ్వంత్, సార్ వాంట్ అనేది వర్బ్ అవుతుందా సార్? వాట్ అనేది వర్బ్ ఎందుకు అవుతుందిరా? ఇంట్రాగేటివ్ వాంట్ ప్రొనౌన్ సార్. వాంట్ ఏంటది? వాంట్ సార్. వాంట్. వారా? వాంట్ సార్. స్పెల్లింగ్ సార్ వాంట్ WANT. వాంట్ వర్బ్ అవచ్చు. ఎస్ సార్. సార్ ఏ ఎక్సైజ్ సార్? మీ దగ్గర నుంచి ఒక్క వర్డ్ కూడా రావట్లేదు సార్.
సార్ జస్వంత్ కి నెట్వర్క్ అసలు బాగాలేదండి సార్, మీ దగ్గర నుంచి ఒక్క వర్డ్ కూడా వినపట్లేదండి, నెట్వర్క్ ఇష్యూగా ఉందండి సార్. Okay. Underline the verbs in the following sentences. Bhaskar, page number 133. Bhaskar unnada? Yeah, sir. Page number 133. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్ క్లాస్కి. ఏరా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అంటే ఇప్పుడు దాకా ఇంకా తగ్గలేదు సార్ ఫీవర్ ఇంకా కోల్డ్. తగ్గలేదా? ఎస్ సార్. ఓకే, పేజ్ నెంబర్ 133 తెరువు. ఒక్క నిమిషం సార్. She told me a secret. Verb ఏదండి? టోల్డ్ సార్. Told. One should love one's country. షుడ్ లవ్ కూడా అవుతుంది సార్. Should auxiliary verb, love main verb. రాయాలా సార్ కింద ఆక్సిలరీ అని ఇదని? రాయాలి. ఏవి అని పెడుతున్నాను సార్ ఆక్సిలరీ వర్క్. ఏవి అని పెట్టుకోండి. ఎంవి మెయిన్ వర్క్. ఎస్ సార్. I want to become a doctor. Want main verb. వాంట్ అనేది ఆక్సిలరీ వర్క్ సార్. బికమ్ మెయిన్ వర్క్ సార్. టు బికమ్ సార్. సార్ టు బికమ్ వస్తుంది సార్, బికమ్ వస్తుంది సార్. టు బికమ్ అండి, 2 + V1. ఓకే సార్. Ravi is a gentleman. Is main verb. Is sir main verb. Yes sir. It was 10 last night when we parted. Was and Was parted sir. Was ఏమో AV sir, auxiliary verb sir. Auxiliary verb, parted. ఎంవి సార్. My father is working in a paper mill. వర్కింగ్ ఈజ్. Is working sir. Is working. Is working, Is helping verb, working is main verb. Slow and steady wins the race. Wins sir. Wins main verb. Main verb. ఎస్ సార్. Time and tide waits for none. Wait sir. Main Waits verb. main verb. Books give us knowledge. Give sir. Main Give, verb sir. main verb. We have been striving hard to make him understand that. Have been striving. Trying sir. Have been ఏమో auxiliary verb, striving ఏమో main verb. ఎస్ సార్. Sir మరి అండర్స్టాండ్ కూడా వస్తుంది కదా సార్? అండర్స్టాండ్ నౌన్ అవ్వచ్చండి. ఓకే సార్. మేక్ సార్, మేక్ మేడ్ మేడ్, మేక్ అనేది వర్బే కదా సార్? To make, 2 + V1 verb. నెక్స్ట్ పార్ట్కి వెళ్దామా? Yes. నెక్స్ట్ పార్ట్ ఈజ్ అడ్జెక్టివ్స్ అండి. సేమ్ దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటున్నాడు. రాసేసుకోండి ప్యారలల్ గా, అదే సేమ్ టైంలో రాసేసుకోండి అన్న నోట్స్ లో, నేను చెప్తున్నప్పుడే రాసేసుకోండి.
ఓకే సార్. Quantitative adjectives express the quantity. Example, little, few, much, no, enough, and whole. రాశారా quantitative adjective? Next ది proper adjective. Proper adjective ఏమవుతుంది? It is a noun acting as an adjective అంట. Example, Indian brand, ఏమండి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, హెర్కులియన్ టాస్క్, ఇవన్నీ కూడా ప్రాపర్ అడ్జెక్టివ్స్. రాసుకున్నారా? ఏంట్రా రాశారా? ఎస్ సార్. తర్వాతది థర్డ్ వన్ ఈజ్ పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్ ఏమవుతుంది అంటే షోస్ పొసెషన్ ఆఫ్ ఎ పర్సన్. It shows the possession of a person. Example, my book, their limits, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పొసెషన్ చూపిస్తాయి. Then next one is numerical adjectives. న్యూమరికల్ అడ్జెక్టివ్ చేస్తాయంటే షోస్ డెఫినెట్ నెంబర్ ఇన్ ఎ సెంటెన్స్.
40 boys, 3 books. వీటిని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటాం. రాశారా అందరూని? రోహాన్ రాస్తున్నావా? రోహాన్, రైటింగ్ సార్. జశ్వంత్ రాస్తున్నావా? ఓకే. న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇట్ హెల్ప్స్ షో ది నౌన్. నౌన్ ఎక్కడ ఉంది, నౌన్ పరిస్థితి ఏంటి అన్నది చూపిస్తుంది. హెల్ప్స్ షో ది నౌన్. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ వెరీ ఓల్డ్. These, those, this, that. దీన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. దెన్ నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్ యూనిట్స్, రిఫర్ టు ఇండివిజువల్ యూనిట్స్. ఇండివిజువల్ యూనిట్స్ ని చూపిస్తుంది ఫ్రమ్ అ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్, ఎవ్రీ, neither, either. ఏమండి ఇవన్నీ కూడా ఎవ్రీ, ఈచ్, ఎవ్రీ, నైదర్, ఐదర్ ఇవి ఏం చేస్తాయంటే ఇండివిజువల్ ని సెపరేట్ చేస్తూ చూపిస్తాయి గ్రూప్ లోంచి. దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈజ్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ ఏం చేస్తాయి అంటే దీస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నౌన్స్. టు క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడతాయి. యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నౌన్స్ టు క్వశ్చన్. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ప్లాంట్స్, హూస్ బ్యాగ్, విచ్ షర్ట్. ఇవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనుకుంటాం. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఏమవుతాయి, సాధారణంగా నౌన్స్ కి ముందు ఉంటాయి. అర్థమైందా? రాసుకున్నారా అందరూని? అందరికి వాయిస్ వినిపిస్తుందని అది? Yes, sir. ఓకే.
అందరు రాశారా adjectives? సో adjectives టోటల్ టైప్ ఎన్ని ఇచ్చాడు ఇక్కడ 6 టైప్స్ ఇచ్చాడు జాగ్రత్త చూడండి. సెవెన్ కదా సారీ Yes, sir. టోటల్ 7 adjectives. Now let us take the heading as adverbs and heading తీసుకోండి. Okay. డెఫినేషన్ పెట్టుకోండి. Yes, sir. Modifies a verb adjective or another adverb. Modifies a verb, adjective or another adverb. Generally formed by adding ly. Generally formed by adding ly. ly తోటి యాడ్ చేస్తే ఎగ్జాంపుల్ he walked slowly. slowly అన్నది adverb అండి. రమ్య is very clever. వెరీ అన్నది యాడ్వర్బ్. ఇక్కడ మోడిఫైయింగ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మోడిఫైయింగ్ వెర్బ్. పై స్టేట్మెంట్ లోనేమో అది మోడిఫైయింగ్ వెర్బ్, కింద స్టేట్మెంట్ లో మోడిఫైయింగ్ యాడ్జెక్టివ్. టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని పెట్టుకోండి. Types of adverbs. Type 1 is adverb of time. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడు యాక్షన్ ఎప్పుడైందో చెప్తుంది. డినోట్స్ when the action is over. For example, yesterday and before. ఇవి రెండు దీనికి ఎగ్జాంపుల్స్. Adverbs of time denotes when the action is over, yesterday or before. అలాగే adverbs of place అంటున్నాడు రెండోది. Adverbs of place అంటే where the action happened. యాక్షన్ ఎక్కడ జరిగిందో చెప్తున్నాడు. ప్లీజ్ కమ్ హియర్. ఇక్కడ హియర్ అన్నది యాడ్వర్బ్. సాట్ డౌన్, ఇక్కడ డౌన్ అన్నది యాడ్వర్బ్. రాశారా? Yes, sir. ఫస్ట్ ది యాడ్వర్బ్ ఆఫ్ టైము, రెండోది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్.
నౌ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంట. Shows how the action has taken place. ఎలా జరిగిందో చెప్తుంది. Adverb of manner and degree are formed with ly words. ఇక్కడ ఒక చిన్న నోట్ పెట్టుకోండి. నోట్ అని పెట్టుకొని నోట్ రాసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? Adverbs of manner and degree are formed using ly words. ly words ఉపయోగించి మనం ఫామ్ చేస్తాము అంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గీత స్పోక్ క్లియర్లీ. క్లియర్లీ అన్నది యాడ్వర్బ్ ఇక్కడ. అలాగే యూ డిడ్ వెల్. వెల్ అన్నది యాడ్వర్బ్ ఇక్కడ. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 1 and 2. థర్డ్ రాశారు అందరూ, adverbs of manner. Yes, sir. Right. The next one is adverb of frequency. It shows how often the action is done. యాక్షన్ ఎంత తరచుగా జరుగుతుంది అన్నది చెప్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, we have met twice. Twice అన్నది యాడ్వర్బ్. Let us meet again. Again అన్నది యాడ్వర్బ్. Adverb of frequency. Then fifth part, it is called adverb of degree or quantity. Adverb of degree or quantity. ఇదేం చేస్తుంది? హౌ మచ్, ఎంత, లేదా టు వాట్ డిగ్రీ, లేదా టు వాట్ ఎక్స్టెంట్ తెలియజేసేదాన్ని మనం ఏమంటామంటే adverbs of degree or quantity అంటాం. ఇప్పుడు చూడండి, we are fully prepared. Now we are fully prepared అన్నది fully అన్నది ఇక్కడ యాడ్వర్బ్ అండి. అలాగే I do not know that, sorry, adverb of degree లో we have enough rice. ఇక్కడ enough అన్నది యాడ్వర్బ్. అన్న కనిపిస్తుందా బోర్డు అందరికీ?
adverb of degree అయిపోయిన తర్వాత adverb of affirmation and adverb of negation. Adverb of affirmation and adverb of negation. ఇది ఏం చేస్తుంది అంటే సర్టినిటీ చూపిస్తుందండి. స్టేట్మెంట్ లో సర్టినిటీ చూపిస్తుంది. సాధారణంగా చూడండి, we will certainly do it. ఇక్కడ అఫర్మేషన్ చూపిస్తుంది. కింద స్టేట్మెంట్ లో ఐ డు నాట్ నో దట్. ఈ స్టేట్మెంట్ లో నాట్ అన్నది యాడ్వర్బ్, ఇది యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. తెలియదు అని చెప్పుకోవడం. ఓకేనా? రాశారా? ఎస్ సార్, రైటింగ్ సార్, రైటింగ్. గుడ్. సార్ ఒకసారి అడ్వర్బ్స్ మొత్తం ఒకే పేజ్ ఒకే దాంట్లో వచ్చేలా చూడండి సార్. ఓకే, అదిగో వచ్చిందా? ఎస్ సార్. adverb of time, place, manner, frequency, adverb of degree or quantity, adverb of affirmation and adverb of negation. 6 చెప్పుకున్నాం. ఇంకా 7 and 8 మిగిలిపోయినాయి. ఆ 7, 8 కూడా యాడ్ చేసుకుందాం దీనికి. ఓకే సార్. సార్ ఒకసారి కొంచెం పైకి పెట్ట. ఉంచనా? అలా ఉంచనా? కాదు సార్, అది అడ్వర్బ్ ఉంది కదా సార్, అది ఫస్ట్ చెప్పారు, అది ఒకసారి అది రాయలేదు సార్ ఒకసారి. పైదా? ఓకే, ఇదిగో. ఎస్ సార్, సార్ ఇదే సార్. ఓకే సార్, రిటర్న్. ఓకేనా? దీనికి లెట్ us యాడ్ ది 7th పార్ట్. ఇదిగోండి 7th ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్త చూడండి. సెవెంత్ పార్ట్ ఏంటండి? adverbs of reasons. adverbs of reason ఏం చేస్తాయంటే explains the reason for action. యాక్షన్ కి జరగడానికి కారణం ఏంటో చూపిస్తాయి, రీజన్ చూపిస్తాయి అంటున్నాడు. ఏమండి? ఎగ్జాంపుల్ చూడండి. ద మ్యాన్ హెన్స్ ఒబేడ్ టు పే ది పెనాల్టీ. ద మ్యాన్ ఒబేడ్ టు పే ది పెనాల్టీ. ఈ స్టేట్మెంట్ లో మనము యూ కెన్ యాడ్ అన్ adverb హియర్ బై యాడింగ్ HENCE. హెన్స్ అన్న పదం యాడ్ చేసుకుంటే అది. వి దేర్ఫోర్ రిక్వెస్ట్ యూ టు పాస్ ది ఆర్డర్స్. దేర్ఫోర్ అన్నది adverb.
adverb of reason explains the reason for action జరగడానికి మెయిన్ కారణం ఏంటి చూపిస్తాయి. The man hence obeyed to pay the penalty. Hence అన్నది adverb with therefore request you to pay the pass the orders. Therefore అన్నది ఇక్కడ adverbs. Let us go to 8th type. దీన్ని ఇంటరాగేటివ్ adverbs అంటాం. ఇంటరాగేటివ్ adverbs ఏం చేస్తాయి? helps ask questions అడగడానికి హెల్ప్ చేస్తాయంట. హౌ ఈజ్ యువర్ హెల్త్? హౌ అన్నది adverb. వేర్ ఆర్ యు? వేర్ adverb sir. వేర్ ఈజ్ adverb. Written. Over? Yes sir, completed. Yes. Then last but not the least, we have the 9th one. We call it as relative adverbs only. Relative adverbs ఏం చేస్తాయి అంటే relate to the verb. ఒక verb కి రిలేషన్ చూపిస్తాయి అంట. And these generally occur before the verbs. Generally they occur before the verbs. Example చూద్దాం. This is the reason why he never comes here. ఇక్కడ మనకి యాడ్వర్బ్ ఏం చేస్తుంది? ఆ వాడు ఎందుకు రాడు అన్నది చెప్తుంది కాబట్టి నెవర్ ఈజ్ ది యాడ్వర్బ్, రిలేటివ్ యాడ్వర్బ్. నౌ వెర్బ్కి ముందు పెడతాము. ఇదిగో వెర్బ్, ఇదిగో దాని ముందు పెట్టుకున్నాము. ఏమండి? Okay sir. Do you know when America got independence? 15th of ఓకే, ఈ స్టేట్మెంట్ లో రిలేటివ్ యాడ్వర్బ్ ఏది చెప్పండి నాకు. Can you see the word when? yes sir. When is the relative adverb? ఓకేనా? అయిపోయింది సార్. రైట్. పక్కన చూస్ ది వర్డ్ కరెక్ట్లీ అని టాస్క్ 4 ఒక ఎక్సర్సైజ్ ఉంది చూడండి. ఉంది సార్. అది నాకు చేసి పెడతారా మండే క్లాస్ కి? ఇప్పుడే అయిపోతుంది సార్, ఆల్రెడీ 10 కదా సార్. ఓకే, 10 అయితే ఫాస్ట్ గా చేద్దాం, 2 minutes లో అయిపోద్ది. He is yes sir. a dash student. sir. good. He is a dash student. Gudda vella. good sir. good. The right option is good. He solved the problem dash quickly sir. quickly. Grace spoke dash loudly. Geeta moves dash Friendly, with sir. the word. Friendly. Geeta moves friendly with all. They performed the job dash efficiently. efficiently. The bus arrived dash lately కాదు late. late yes sir. Yes, sir. It all happened quite dash accident. accidentally. Okay, sir.
Children feel dash when ranks are announced. నర్వస్. Nervous. The tea tastes dash. Strong. Strong. The children jumped dash. Joyfully. Joyfully. Right. Yes, sir. Completed, sir. Completed అన్న. నెక్స్ట్ క్లాస్ కి ప్రిపోజిషన్స్ చూద్దాం మనం. బట్ నోట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? Okay, sir. Okay, sir. Okay guys, we'll meet on Monday class. Bye bye. Thank you, sir. Thank you, sir. Bye, sir.